బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం మండలం ఎల్ఎన్డిపేట సమీపంలోని కోవాడ రిజర్వాయర్ ప్రాంతంలో స్థానికులు పెద్ద పులి పాదముద్రలు గుర్తించడం కలకలం రేపింది. ఆ పాదముద్రలు పులివేనని గుర్తించినట్టు అటవీశాఖ కన్నాపురం రేంజ్ అధికారి భానుప్రకాష్ నిర్ధారించారు. ఇటుకలకోట మీదుగా రిజర్వాయర్ ప్రాంతానికి పులి చేరినట్టు ట్రాకర్ ద్వారా నిర్ధారించినట్టు చెప్పారు. ఇప్పటికే అటవీశాఖ యంత్రాంగం అప్రమత్తమైందని అన్నారు. అటవీశాఖ వన్యప్రాణి విభాగం రెస్క్యూ టీం సభ్యులు రిజర్వాయర్ ప్రాంతానికి చేరుకుంటున్నారని తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏలూరు జిల్లా ప్రతినిధి మురళీకృష్ణ లైవ్ లో అందిస్తారు. పోలవరం మండలం ఎల్ఎన్డిపేటలో పులి సంచారం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా రాత్రి ఇటుకలకోట ప్రాంతం నుంచి పాపికొండల అభయారణ్యం నుంచి పులి ఇటు వచ్చినట్లుగా కూడా రేడియో కాలర్ ఆధారంగా అయితే అటవీశాఖ అధికారులు గుర్తించారని చెప్పుకోవచ్చు. అంటే పాదముద్రలను చూసిన ప్రజలైతే అటవీశాఖ అధికారులకైతే సమాచారం ఇచ్చారు. ఆ పాదముద్రలను పగ్మార్క్స్ ను గుర్తించిన అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలుగా గుర్తించి ఆ ఎల్ఎన్డిపేట అలాగే ఆ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అంటే సాయంత్రం సమయంలో ఒంటరిగా బయటకు రావద్దు. అలాగే పశువుల కాపర్లు పశువులను కూడా నిర్మానుష్య ప్రాంతాల్లో కట్టువేయొద్దు, అంటే ఊర్లలోనే కట్టువేసుకోవాలి అంటూ కూడా దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. పాపికొండల అభయారణ్యానికి సంబంధించి గత 2-3 నెలలుగా అటవీశాఖ అధికారులకు ఈ ప్రాంత ప్రజలకు కంటి మీద కునికి లేకుండా చేస్తున్న పులి అయితే ఈ రోజు కదలికల నేపథ్యంలో అయితే అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు పోలవరం రిజర్వాయర్ గుండా అటు తూర్పు గోదావరి జిల్లా ఇటు పశ్చిమ ఏలూరు జిల్లాలోని ప్రాంతాలకు అటు ఇటు కూడా సంచారం చేస్తున్న పులి గత 15 రోజులుగా కూడా పాపికొండల అభయారణ్యంలోకి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. రాత్రి ఇటుకలకోట ప్రాంతంలోని సంచారంతో అయితే ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికే సాయంత్రం సమయంలో అలాగే ఉదయం నుంచి కూడా ఒంటరిగా ఎవరు తిరగొద్దు, ముఖ్యంగా ఏదైతే జరుగుతుందో ఈ పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంత ప్రజలు ఒంటరిగా ఎవరు తిరగవద్దు, ముఖ్యంగా ఈ శాలల్లో పనులకు వెళ్లే కూలీలు కానివ్వండి రైతులు కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అంటే పులి కదలిక పైన రేడియో కాలర్ తో అటవీశాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో అంటే గొర్రెల కాపర్లు కానివ్వండి ఆవులు కాసే కాపర్లు అలాగే మందలను కూడా పూర్తిగా నిర్మానుష్య ప్రాంతాల్లో ఉంచకుండా ఇంటి వద్ద ఉంచుకోవాలి. అలాగే లైట్లు కూడా వేసి ఉంచాలంటూ కూడా అధికారులు అవగాహన కల్పిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. పావని, అంటే రిజర్వాయర్ పరిసర గ్రామాల ప్రజలకు అధికారులు ఎలాంటి సూచనలు చేశారు మురళి?
అంటే ముఖ్యంగా ఈ కొవ్వాడ రిజర్వాయర్ కానివ్వండి, ఈ ఎల్ఎండి ప్రాంత ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి. అంటే ఈ పులి సంచారాన్ని అంటే పాపికొండల అభయారణ్యానికి అటవీ శాఖ ప్రాంతానికి కూడా దగ్గరగా ఉన్న ప్రాంతం కాబట్టి అంటే పులి వచ్చినా కూడా మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఈ 2-3 రోజుల పాటు అప్రమత్తంగా ఉండి లైట్లు వేసుకుని గుమ్ముగూడి ఉండాలి. అంటే జనాలు ఒంటరిగా జనసంచారం ఉన్న ప్రాంతాల్లోనే సంచరించాలి. అంటే ఒక్కరుగా అంటే సాయంత్రం 4 గంటల తర్వాత ఒక్కొక్కరుగా కూడా ఎవరు సంచరించవద్దు. అలాగే వీటికి సంబంధించిన పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో పశువులను కూడా కట్టివేయవద్దంటూ కూడా అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఈ పావని. థ్యాంక్ యూ మురళి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.